కోపం రావటం గొప్ప కాదు. ఆ కోపాన్ని భరించగలిగే మనిషి మీ జీవితంలో ఉండటం గొప్ప విషయం. ఎదుటి వాళ్ళని విమర్శిస్తూ ఉండేవాళ్ళు మనశ్శాంతిగా జీవించలేరు. సరదాగా కలిసిపోయేవాళ్ళు ఎప్పుడూ ఆనందంగానే ఉంటారు. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. కష్టం ఎప్పటికీ మీతోనే ఉండదు. ప్రశాంతంగా ఆలోచించు, పరిష్కారాన్ని శోధించు. ఎప్పుడూ ఇళ్ళు పరిసరాలు సర్దటం కాదు, అప్పుడప్పుడు మనసును కూడా సర్ది అనవసర చెత్తను తీసి పారేయండి. మారేది మారుతున్నది మనుషులే తమ అవసరాలకు అనుగుణంగా. కానీ దోషాన్ని మాత్రం ఏ పాపం తెలియని సమయం మీదకి నెట్టేస్తారు. మాటలకు చేతలకు తేడా ఉంటే నీ మాటల్ని ఎవరు నమ్మరు. కాలమే అన్నిటికీ సమాధానం చెబుతుంది. సహనం, సాధన, సమన్వయం పాటించాలి. ఎక్కడైనా, ఎవరి దగ్గరైనా, ఎప్పుడైనా. మనిషికి మరణం ఖచ్చితమనే వాస్తవం తనకు తెలిసినప్పటికీ తన ప్రాణం మీద ఆశను వదులుకోవటానికి ఎవరు ఇష్టపడరు. చెడ్డవారు, మంచివారని వేరువేరుగా లేరు. ఇప్పుడు నటన రానివారు, నిజం మాట్లాడేవారు చెడ్డవారిగా మిగిలిపోతున్నారు అంతే. జీవితం అంటే పరిష్కరించాల్సిన సమస్య కాదు, మంచి చెడుగా అనుభవించవలసిన వాస్తవం. మాట్లాడే విషయంలో మీ జాగ్రత్తలో మీరుంటున్నారంటే ఎంతో కొంత వివేకంతో ఆలోచించగలుగుతున్నారని అర్థం. ఏది నీకు అన్నం పెడుతుందో దానిని దైవంగా భావించు. ఏది నీకు నీడనిస్తుందో దానిని కోవిలగా భావించు. ఏది నీకు మంచి నేర్పుతుందో దాన్ని నిరంతరం పూజించు. ఏది నీకు సంతోషాన్ని కలిగిస్తుందో దాన్ని నిత్యం ధ్యానించు. అప్పుడే నువ్వు గొప్పవాడి అవుతావు. పాలోళ్ళు, బంధువులు పగవారి కన్నా ప్రమాదం. పైకి నవ్వుతూ నటిస్తూ, మాట్లాడుతూ, పైపై ప్రేమలు చూపిస్తూ మనసు నిండా కుళ్ళు నింపుకొని సమయం వచ్చినప్పుడు అదును చూసి నీ మీద విషయం చిమ్ముతారు. మీకు వ్యతిరేకంగా మాట్లాడేవారి మాటల్ని మౌనంగా వినండి. కాలమే వారికి సరైన సమాధానం చెబుతుంది. ఓపిక, సహనం అనేవి బలహీనతలు కావు, అంతర్గతంగా ఉండే శక్తులు. అవి అందరిలోనూ ఉండవు. 100 తప్పులు చేసేవారినైనా మన్నించవచ్చు, కానీ ఒకసారి మోసం చేసిన వారిని మాత్రం క్షమించకూడదు. తప్పులు చేసేవారైనా మారతారేమో, కానీ మోసబుద్ధి ఉన్నవారు మాత్రం ఎప్పటికీ మారరు. జీవితం, గమ్యం, స్వప్నం, కష్టం, శ్రమ, గెలుపు, ఓటమి అన్నీ మీవే. పడితే లేవాల్సింది మీరే. బాధ, గాయాన్ని దిగమింగాల్సింది మీరే. ధైర్యం చెప్పుకోవాల్సింది మీకు మీరే. ఇతరులు కేవలం సోద్యం చూస్తారు, వీలుంటే ఎగతాళి చేస్తారు. కాబట్టి ఎవరిని పట్టించుకోవద్దు. అన్నీ గమనిస్తూ ముందుకు సాగిపోవాలి. మనిషిలో అహం తగ్గిన రోజు ఆప్యాయత అంటే అర్థమవుతుంది. గర్వం పోయిన రోజు ఎదుటివారిని ఎలా గౌరవించాలో తెలుస్తుంది. నేనేంటి, నాకేంటి అనుకుంటే చివరికి ఒక్కడిగానే ఉండిపోవాల్సి వస్తుంది. గౌరవ మర్యాదలు ఇచ్చిపుచ్చుకుంటూ ఆనందంగా ఇతరులతో కలిసి జీవించడమే మంచి జీవితం. పుట్టినప్పుడు పేరు ఉండదు, ఊపిరి మాత్రమే ఉంటుంది. పోయినప్పుడు ఊపిరి ఉండదు, పేరు మాత్రమే ఉంటుంది. ఈ రెండింటి మధ్య ఉన్నదే జీవితం. ఊపిరి ఎలాగో నిలుపుకోలేరు, కనీసం పేరునైనా నిలుపుకోవాలి. మంచి పేరును నిలబెట్టుకోవటం కంటే చెడ్డ పేరును వదిలించుకోవటానికి ఎక్కువ కష్టపడాలి. నాకు ఏమి లేదని బాధపడకు, తక్షణమే బ్రతకటానికి దారిని వెతుకు. నువ్వు సంతోషంగా ఉండాలంటే అందరినీ పట్టించుకోవటం మాని, వాదించటం ఆపి, నీ సమస్యలకు నువ్వే పరిష్కరించుకో. జీవితం ఆనందంగా మారిపోతుంది. మనిషి యొక్క గొప్పతనం 6 అడుగుల అందంలో కాదు, ఆలోచించి మాట్లాడే అరంగులో నాలుక మీద ఆధారపడి ఉంటుంది. ఆస్తి అంతస్తులున్నాయని ఎగిసిపడకు, ఏమీ లేవని అధైర్యపడకు, ఎవరూ లేరని బాధపడకు, మరెవరూ ఉన్నారని గర్వపడకు. సుఖాలకు పొంగిపోకు, దుఃఖాలకు కుంగిపోకు. వీటన్నిటికీ ఆ పరమాత్మ చెప్పే సమాధానం ఒక్కటే: ఏదీ శాశ్వతం కాదు. కొన్నిసార్లు నీ తప్పు ఏమీ లేకపోయినా కొన్ని నిందలు, మాటలు అనుభవించాల్సి వస్తుంది. అప్పుడు కూడా నువ్వు ధైర్యంగా ఉండాలి. ఎందుకంటే ఈ లోకమంతా నిన్ను పక్కన పెట్టేసినా దేవుడు మాత్రం నిన్ను ప్రేమిస్తూనే ఉంటాడు. నిన్ను ప్రత్యేకంగానే చూస్తాడు. కర్మ గురించి తెలిసిన వారు ఎప్పుడు తమలోని మంచి గుణాన్ని మాత్రమే వాడుతారు. తెలియని వారు మాత్రమే తమలోని చెడు గుణాన్ని వాడుతారు. ఒక్కొక్కసారి సలహాలతో అవసరం ఉండదు. ఎందుకంటే మీకు నిజంగా కావాల్సింది సహాయం చేసే ఒక చెయ్యి, బాధ వినే ఒక చెవి, అర్థం చేసుకునే ఒక హృదయం. గాయపడిన మనసు, గాయపడిన జీవితం ఎప్పుడూ అంత తొందరగా కోలుకోవు. కానీ వాటి మీద ప్రత్యేక దృష్టి పెడితే కోలుకోవటం చాలా సులభం. నమ్మకం చదవటానికి 3 అక్షరాలే, కానీ సంపాదించడం చాలా కష్టం. ఎందుకంటే అది డబ్బు కంటే విలువైనది.
స్నేహం అందరితో చేయలేరు. మంచి స్నేహం దొరకాలంటే ఒక యుగం పడుతుంది. కలం గొప్పదా కత్తి గొప్పదా అంటే కలంతో యుద్ధం చేయలేరు, కత్తితో కవిత్వం రాయలేరు. ఆ రెండింటిని పట్టుకునే వారి చేతిలో ఉంది గొప్పతనం. బలమైన పునాది లేకుండా ఎవరికి భక్తి అలవాటు కాదు. బలమైన పునాది లేకుండా ఎవరికి భగవంతుడి అర్థం కాడు. మనిషి జీవితంలో చిన్న చిన్న విషయాలను సక్రమంగా పాటిస్తే చాలు, జ్ఞానం అనేది దానంతట అదే వస్తుంది. అప్పుడప్పుడు రెండు చేతులతో చేసే సాయం కూడా మనిషిని గొప్ప దేవుణ్ణి చేస్తుంది. కష్టాల్లో ఉన్నప్పుడు జీవితాన్ని ప్రేమించడం మనిషికి అంత సులువు కాదు. కానీ ప్రేమించే ధైర్యం చేయగలిగితే జీవితంలో అంతకన్నా గొప్ప గెలుపు మరేదీ ఉండదు. మనిషి తాను నమ్మిన దైవాన్ని పూజించడం ధర్మం. తాను నమ్మని దైవాన్ని ద్వేషించకుండా ఉండటం ఇంకా పవిత్రమైన ధర్మం. జీవితంలో అదృష్టమైన దురదృష్టమైన, మంచైనా చెడైనా, సుఖమైన దుఃఖమైన మీకు రాసిపెట్టి ఉంటే రావలసిన సమయంలో వస్తాయి, ఉండవలసిన సమయం వరకు ఉంటాయి, వెళ్ళవలసిన సమయంలో వెళతాయి. రాకుండా ఆపనూ లేరు, పోకుండా పట్టుకోనూ లేరు, వద్దని తరమనూ లేరు. కనురెప్ప కాలంలో అన్నీ మారిపోతాయి. అందుకే దేని గురించి అతిగా ఆలోచించక దేనిని ఎలా మలుచుకోవాలో అలా మలుచుకుంటూ తెలివిగా ముందుకు వెళుతూ ఈ క్షణాన్ని, ఈ నిమిషాన్ని, ఈ రోజుని ఆనందంగా అనుభవిస్తూ అర్థవంతంగా సంతృప్తిగా జీవించగలిగితే అంతా శుభమే. ప్రయత్నిస్తూ ఎన్నిసార్లు ఓడినా పర్వాలేదు, కానీ ఓటమికి గల కారణాన్ని తెలుసుకోలేకపోతే ఎప్పటికీ గెలవలేరు. జీవితంలో ఏదీ శాశ్వతం కాదు. జరిగిన దాని గురించి బాధపడుతూ కాలాన్ని వృధా చేయకు. రాత్రిపోయి పగలు వచ్చినట్లు నీకు మంచి రోజులు వస్తాయి. కంగారు పెట్టే క్షణాల్ని కన్నీటితో కాదు, నీ చిరునవ్వుతో ఎదుర్కో. కష్టాలు ఎందుకు మాట వినవో అప్పుడు చూడాలి. ఎవరికంటేనో నువ్వు గొప్పగా ఉండాలనుకోకు. నీ గతంలో కంటే ఇప్పుడు బాగుంటే చాలనుకో. ఎందుకంటే ఆశ పుట్టినంత త్వరగా అవకాశం పుట్టదు. పుస్తకాలను నమ్మితే పాఠాలు తెలుస్తాయి, మనుషులను నమ్మితే గుణపాఠాలు తెలుస్తాయి. ధైర్యం అన్నదే అసలైన సంపద. ధైర్యం కోల్పోయినట్లయితే అన్నీ కోల్పోతారు. పరిస్థితులు ఎంత కఠినంగా ఉన్నా సరే మీరు మీలా ఉండటమే అసలైన ధైర్యం. మనిషికి నకిలీ డబ్బు తయారు చేయగలిగే తెలివే ఉంది, కానీ డబ్బుకి మనిషినే నకిలీ మనిషిగా మార్చే శక్తి ఉంది. ఆధారం లేనంత మాత్రాన నిజం అబద్ధమైపోదు. నలుగురు చెప్పినంత మాత్రాన అబద్ధం నిజమైపోదు. ఎలా చదవాలనేది బడి నేర్పుతుంది. ఎలా బ్రతకాలనేది ఎవరికి వారే నేర్చుకోవాలి. మీరు ఎన్ని ఊహించుకున్నా, ఎన్ని కలలు కన్నా మీ జీవితంలో ఏది జరగాలని ఉందో అదే జరుగుతుంది. ఈ చిన్ని జీవితానికి నవ్వుతూ గడిపేయాలి. పంతాలు పట్టింపులు, అసూయ అహంకారం లేని జీవితం సుఖంగా ఉంటుంది. తక్కువ సంపాదించే వారికన్నా తక్కువ పొదుపు చేసేవారికి ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి. వ్యక్తుల్ని ఆరాధించడం మానుకొని వ్యక్తిత్వాన్ని అభిమానించడం మొదలుపెట్టినప్పుడే జీవితంలో ఎదుగుతారు. ఆలోచనలకు లోతెక్కువ. ఎంత ఎక్కువగా ఆలోచిస్తే ప్రశాంతత దొరకటం అంత కష్టమవుతుంది. తొక్కేయటానికి 100 మంది ఉన్నా రక్షించటానికి ఒకరు ఉంటారు. అదే నువ్వు నమ్మిన ధర్మం. జీవితంలో దారి ఎలా ఉన్నా దాటగలరన్న ధైర్యం, పరిస్థితులు ఎలా ఉన్నా పడిపోవద్దన్న పట్టుదల, రేపు నీదే అన్న నమ్మకం ఉంటే నమ్మకం ఎప్పుడూ నిన్ను మోసం చేయదు. ఎందుకంటే నీ నమ్మకమే నీ బలం. మనిషి జీవితంలో చీకటి వెలుగులు ఎప్పుడూ ఉంటాయి, కానీ చీకట్లో భయపడకుండా, వెలుగులో గర్వపడకుండా బ్రతికేవారే నిజమైన ధైర్యవంతులు. పక్కవారు ఏడుస్తుంటే చూసి ఆనందించకు. ఎందుకంటే నీకెందులో అయితే ఆనందం దొరుకుతుందో దేవుడు నీకు అదే ప్రసాదిస్తాడు. చూసే చూపులో మనిషి గుణం తెలుస్తుంది. నువ్వు మంచిగా చూస్తే మంచిగా కనిపిస్తారు, చెడుగా చూస్తే చెడుగా కనిపిస్తారు. లోపం నువ్వు చూసే వారిలో లేదు, చూసే నీ చూపులో ఉంది. కాలగమనంలో ప్రతి వారి వ్యక్తిత్వం పరీక్షించబడుతుంది. నిలబడి నెగ్గిన వారు రాజమార్గంలో గమ్యం చేరుతారు. తప్పించుకోవాలని చూసి పక్కదారి పట్టినవారు కొంత దూరం పోయాక దారి లేక అర్ధాంతరంగా ఆగిపోతారు. యుద్ధంలో 1000 మంది వీరులను సంహరించిన వారికంటే తన మనసును తాను జయించిన వారే నిజమైన వీరుడు. మీ మాటే మీ సంపదలకు మూలం. మీ సంపదలే మానవ సంబంధాలకు మూలం. మీరు మాట్లాడే మాటలే మీకు స్నేహితుల్ని సంపాదించి పెడతాయి. ఆ మాటలే మీకు శత్రువులను కూడా తయారు చేస్తాయి. బ్రతికినంతకాలం ఏం బ్రతికి వీరిది అనిపించుకునే కంటే పోయాక కూడా ఏం బ్రతికాడురా అని నలుగురు అనుకునేలా బ్రతకాలి. నువ్వెన్ని భూములు కొన్నావన్నది కాదు ముఖ్యం,
ఎదుటివారి గుండెలో ఎంత స్థలం సంపాదించారన్నదే ముఖ్యం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన స్నేహ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.